వ్యాపారంలోకి కొత్తగా ప్రవేశించిన ఒక మనిషి సంతలో 250 రూపాయలకు కందుల బస్తా కొని తెచ్చి చిల్లర వర్తకులకు అమ్మజూపాడు. కానీ ఎవరూ అతనికి 260 కన్నా ఎక్కువ ఇస్తామని అనలేదు. కనీసం 275 కన్నా అమ్మాలని కొత్త వ్యాపారి ఉద్దేశం. ఇంతలో ఒక చిల్లర కొట్టువాడు ఆ కందులు కొనటానికి ఒప్పుకొని 3 వేళ్లు చూపి అన్ని వందలిస్తానన్నాడు. 50 రూపాయలు లాభం వస్తుందని నమ్మలేక కొత్త వ్యాపారి ఏమిస్తావని మళ్లీ అడిగాడు. మళ్లీ దుకాణం వాడు 3 వేళ్లు చూపి అన్ని వందలిస్తానన్నాడు. తృప్తిపడి కొత్త వ్యాపారి కందులిచ్చాడు. దుకాణం వాడు 250 మాత్రమే చేతిలో పెట్టాడు. కొత్త వ్యాపారి న్యాయాధికారి దగ్గర ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి ఇద్దరినీ పిలిపించి విషయం అడిగితే దుకాణం వాడు, నేను నా 3 వేళ్లు అతనికి 2 సార్లు చూపాను, చూడండి నా చూపుడు వేలు సగమే ఉన్నది, నేను ఇస్తానన్నది 250 మాత్రమే అన్నాడు. న్యాయాధికారి మండిపడి, నీ 2.5 వేళ్లు 2 సార్లు చూపానంటున్నావు కనుక అతనికి 500 ఇవ్వు అని తీర్పు చెప్పాడు. దుకాణం వాడు చెంపలు వేసుకొని కొత్త వ్యాపారికి 300 ఇచ్చుకున్నాడు.